పెళ్లి చేసుకున్నానని నాటకం ఆడుతున్న జోష్నకు ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక జోష్న అయితే నిర్ణయించుకుంటుంది, ఈ ఆస్తి మొత్తం నాకు దక్కాలి అన్నా, నేను ఈ ఇంటి వారసురాల్లా ఉండాలి అన్నా నేను ఈ నిర్ణయం తీసుకోక తప్పదు. తప్పనిసరిగా ఈ నిర్ణయం తీసుకోవలసిందే. ఆస్తి నా సొంతమైన తర్వాత ఒక్కొక్కరి సంగతి చెప్తాను అంటూ జోష్న అయితే నిర్ణయించుకుంటుంది. ఇక మరొక వైపు దీప కార్తీక్ ఇద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. జోష్నని చూస్తూ ఉంటే చాలా భయంగా ఉంది బావా. తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని భయం వేస్తుంది. తను మా అమ్మ నాన్నకి ఏదైనా ప్రమాదం కలిగిస్తుందేమో అని చాలా భయంగా ఉంది అంటూ అనగానే, నువ్వేమీ కంగారు పడవలసిన అవసరం లేదు దీప. ప్రస్తుతానికి ఆస్తి ఎవరికి వస్తుందో తెలియని సంఘటనలో ఉంది కదా, ఏమీ చెయ్యదు. ఆస్తి తనకి దక్కదు అనుకున్నప్పుడు తన నిజస్వరూపం బయటపడుతుంది, కానీ అప్పటి వరకు తను ఏమీ చెయ్యదు. మీ అమ్మా నాన్నకి ఎలాంటి ప్రమాదం జరగదు. నువ్వు కంగారు పడవలసిన అవసరమే లేదు అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక కాంచన అయితే, ఏంట్రా ఏదో ప్రమాదం అది ఇది అంటూ మాట్లాడుతున్నారు, ఏం జరిగింది అంటూ కాంచన అడుగుతూ ఉండగా, ఏమీ లేదమ్మా, ఏదో అనుకోకుండా మా ఫ్రెండ్ గురించి మాట్లాడుకుంటున్నామంతే అంటూ అనగానే, ఏమోరా మీరు ప్రమాదం అది ఇది అంటే నాకు చాలా భయం వేస్తుంది. అసలు ఏ సమయంలో ఏం జరుగుతుందో అన్నట్టు నా మనసు ఎందుకో కీడుని శంకిస్తుంది అంటూ అనగానే, అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు, మీ మనసు కీడు శంకించడం ఏంటి అంటూ అనగానే, ఏమో దీప, నాకెందుకో చాలా భయంగా ఉంది. నా మనసు అసలు అతలాకుతలమైపోతుంది. ఏదో జరగబోతుంది అన్నట్టు హెచ్చరిస్తుంది. ఏం జరగబోతుందో అర్థం కావడం లేదో అంటూ కాంచనైతే చాలా కంగారు పడుతూ ఉంటుంది. అదిగో చెప్పాను కదా బావా, జోష్న కారణంగా ఏదో ప్రమాదం రాబోతుందని నాకు చాలా భయం వేస్తుంది. ఏం చెయ్యాలి? అత్తయ్య మనసు అలా ఉంది అంటే ఖచ్చితంగా తన పుట్టినింటి గురించే తన మనసు హెచ్చరిస్తున్నట్టుంది. నేను ఏం చెయ్యాలో అర్థం కావడం లేదో, నాకు చాలా భయం వేస్తుంది అంటూ అనగానే, దీప ఈ సమయంలో నువ్వు ఇలా టెన్షన్ పడడం కడుపులో బిడ్డకి మంచిది కాదు. నువ్వు ఇలా టెన్షన్ పడొద్దు, నేను చూసుకుంటాను. ఆ జోష్న ఏమీ చెయ్యలేదో నేను చెప్తున్నాను కదా, నా మాట విను అంటూ కార్తీక్ అయితే సర్ది చెప్తూ ఉంటాడు. ఇక మరొక వైపు జోష్న అయితే తను వేసుకున్న ప్లాన్ ప్రకారమే తెల్లవారుజామునే బయటికి అయితే వెళ్తుంది. ఇంతలో ఇక జోష్న అంటూ ఇక పారిజాతం అయితే పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంతలో ఇంట్లో ఎక్కడా కనిపించకపోవడంతో అందరినీ అయితే పిలుస్తుంది. జోష్న ఎక్కడా కనిపించడం లేదో, ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కావడం లేదో అంటూ పారిజాతం అంటూ ఉండగా, అప్పుడే సుమిత్ర దశరథ అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. అదేంటి దశరథ, ఇంత ఉదయాన్నే జోష్న ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? నువ్వు వీలునామా ఇలా రాసావు కదా, తను మనసు ఏదైనా బాధపడిందేమో, అందుకే చెప్పా చేయకుండా వెళ్ళిపోయిందేమో అంటూ ఇక శివన్నారాయణ అనేసరికి, లేదు నాన్న, జోష్న అంత పిరికిదేమీ కాదు. తను ఎక్కడికి వెళ్ళుంటుందో, ఏదో పని మీదే బయటికి వెళ్ళుంటుంది అంటూ అనగానే, అవునా, కానీ ఆడపిల్ల కదరా, నాకు చాలా భయంగా ఉంది. ముందు వెంటనే కార్తీక్కి ఫోన్ చేయి అంటూ శివన్నారాయణ అనగానే, అప్పుడే దశరథ అయితే కార్తీక్కి ఫోన్ చేస్తాడు. కార్తీక్కి ఫోన్ చేసి విషయం చెప్పంగానే కార్తీక్ దీప ఇద్దరూ కూడా ఇంటికైతే వస్తారు. ఏమైంది మామయ్య, ఏం జరిగింది? అసలు జోష్న కనిపించకపోవడం ఏంటి? నువ్వు ఫోన్ చేసేసరికి అసలు ఏం జరిగిందో తెలియని అయోమయ పరిస్థితిలో కంగారుగా వచ్చాను అంటూ అనగానే, ఏం జరుగుతుంది? నిన్న మీ మామయ్య అక్కడ వీలునామా గురించి లేనిపోని పిటింగ్ పెట్టాడు. ఈరోజు పాపం జోష్న ఏమనుకుందో ఇంట్లోంచి వెళ్ళిపోయింది. తెల్లవారుజామునే ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇదంతా నీ పుణ్యమే బాబు అంటూ పారిజాతం అనగానే, అప్పుడే శివన్నారాయణ అయితే, పారిజాతం కాస్త నోరు మూస్తావా? జోష్న కనిపించడం లేదని కంగారు పడుతూ ఉంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి
అంటూ గట్టిగా అరిచేసరికి పారిజాతం అయితే మౌనంగా ఉండిపోతుంది. సరే, మీరు కంగారు పడకండి, నేను అంతా వెతుకొస్తాను అంటూ కార్తీక్ అయితే అన్ని దిక్కులా వెతుకుతాడు. ఎక్కడా కూడా జోష్న అయితే కనిపించదు. అప్పుడిక మళ్ళీ తిరిగి ఇంటికైతే వచ్చి జోష్న వచ్చిందా అని అడుగుతూ ఉండంగా, ఇంకా రాలేదు కార్తీక్, నీకు కూడా ఎక్కడా కనిపించలేదా అంటూ సుమన్ నారాయణ అయితే అడుగుతూ ఉంటాడు. అవును, నాకు కూడా ఎక్కడా కనిపించలేదు తాత, తను ఏమైపోయిందో అని నేను అన్ని వైపులా వెతికాను అంటూ అనంగానే అప్పుడే ఇంతలో ఇక సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నా కూతురు ఏమైపోయింది, తను పెళ్లి చేసుకోవాలన్న ఒకే ఒక్క కారణంతో వీలునామాలో అలా కండిషన్ పెట్టాము తప్ప తను వెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటాము అంటూ సుమిత్ర అయితే బాధపడుతూ ఉండగా అప్పుడే జోష్న అయితే ఎంట్రీ ఇస్తుంది. ఇక జోష్నను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. జోష్న పెళ్లి చేసుకొని గుమ్మంలో అడుగు పెట్టడం అది చూసిన దశరథ, సింహనారాయణ, సుమిత్ర అందరూ షాకే చూస్తూ ఉంటారు. ఇంతలో అప్పుడే ఇక జోష్న అయితే చెప్తూ ఉంటుంది, మీరు కోరుకునేది ఇదే కదా, నేను పెళ్లి చేసుకోవాలనే కదా మీరు అనుకుంటున్నారు, అందుకని నాకు నచ్చిన వ్యక్తినే నేను పెళ్లి చేసుకుని వచ్చాను అంటూ ఇక జోష్న అనేసరికి ఆ మాటకి ఎవ్వరికి ఏమీ అర్థం కాదు. అప్పుడే సుమిత్ర అయితే కోప్పడుతూ ఉంటుంది, ఎందుకే ఇలా చేశావు, నువ్వు పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాము, కాదనడం లేదు, కానీ నువ్విలా ఎవరో తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకుని రావాలని మేమైతే అనుకోలేదు. నువ్వెందుకు ఇలాంటి పని చేశావు, నీకు ఇష్టమైన వాళ్ళని చెప్తే మేమే వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసేవాళ్ళము కదా, ఎందుకు ఇలాంటి పని చేశావు అంటూ సుమిత్ర అయితే నిలదీస్తూ ఉంటుంది. చూడు మమ్మీ, మీరు పెళ్ళి అంటూ నన్ను ఒత్తిడి చేస్తున్నారు కాబట్టే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను, ఇక మీకు ఎలాంటి అభ్యంతరం ఉండదని అనుకుంటున్నాను అంటూ ఇక తను పెళ్లి చేసుకున్న వ్యక్తినైతే లోపలికి తీసుకుని వస్తుంది జోష్న. అప్పుడే ఇక సుమన్ నారాయణ, దశరథ అయితే బాధపడుతూ ఉంటారు. జోష్న ఇలాంటి పని చేస్తుందని అస్సలు అనుకోలేదు అని. ఇంతలో ఇక జోష్న అయితే తన గదిలోకి తను పెళ్లి చేసుకున్న వ్యక్తిని అయితే తీసుకుని వెళ్ళి, చూడు, ఆస్తి నా సొంతం అయ్యే వరకే నువ్వు నా భర్తలా ఇక్కడ నటించాలి, ఆస్తి నా సొంతమైన మరుక్షణమే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ అనంగానే, సరే జోష్న, ఆ ఒప్పందం ప్రకారమే కదా పెళ్ళైనట్టు నాటకం ఆడుతున్నాము, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోతాను అంటూ ఇక ఆ వ్యక్తి అయితే చెప్పడంతో ఇంతలో అప్పుడే కార్తీక్ అయితే వస్తాడు. ఏంటి జోష్న, నువ్వు ఇష్టపడిన వ్యక్తి పెళ్లి చేసుకున్నావు కదా, పాపం ఇప్పుడు చాలా సంతోషంగా ఉండుంటావే, ఆస్తి మొత్తం ఇక నీదే అవుతుంది కాబట్టి ఇక హాయిగా నిద్రపోతావులే, అయినా పెళ్ళైన తర్వాత చాలా కార్యక్రమాలు ఉంటాయి కదా, ముందు మీ ఇద్దరికి మొదటి రాత్రి జరగాలి, మీ ఇద్దరి చేత చాలా కార్యక్రమాలు జరిపించాలి, ఎలాగో పెళ్ళి ఎవరికి ఇష్టం లేకుండా చేసుకున్నావు కాబట్టి, ఎవరికి తెలియకుండా దొంగతనంగా చేసుకొచ్చావు కాబట్టి, మీ ఇద్దరికి మొదటి రాత్రైనా అందరికీ తెలిసేలా గ్రాండ్గా ఏర్పాటు చేయాలి కదా, నీకు పెళ్ళయిందని అందరికీ తెలియాలంటే ఏ విషయమైనా అందరికీ తెలిసేలా చేయాలి కదా, అందుకని సాయంత్రమే మీ ఇద్దరికి మొదటి రాత్రి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చేశాను జోష్న, నువ్వు ఎటు తప్పించుకోలేవు అంటూ అనంగానే, తప్పించుకోవడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది జోష్న. అబే, తప్పించుకోవడం అంటే ఇప్పుడు వద్దు అప్పుడు వద్దు అంటూ నువ్వు ఏ వంక పెట్టలేవు, ఎందుకంటే నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకుని వచ్చావు కదా, అందుకే సాయంత్రమే ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి, తొందరలోనే నువ్వు ఒక బిడ్డను కూడా కనిస్తే ఆస్తి మొత్తం నీ సొంతమవుతుంది అంటూ కార్తీక్ అనంగానే, ఏంటి బావా, పెళ్లి చేసుకుంటే కదా అంటూ అనంగానే, జోష్న, నువ్వు మర్చిపోయినట్టున్నావు, 15 నెలలలోపు నా కూతురికి పెళ్లి జరగాలి, తనకి పుట్టబోయే బిడ్డకి ఆస్తంతా చెందుతుంది అని మామయ్య రాశారు తప్ప నువ్వు పెళ్లి చేసుకుని వస్తే ఆస్తి నీ సొంతం అవుతుందని రాయలేదు, ఆ పాయింట్ మర్చిపోయినట్టున్నావంటూ కార్తీక్ అనంగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతుంది జోష్న. నేను ఈ పెళ్ళంటే నాటకం ఆడగలిగాను,
ఇప్పుడు నాకు కడుపున పుట్టే బిడ్డకి ఆస్తి చెందుతుంది అంటే ఇప్పుడు అదేలా నేను మేనేజ్ చెయ్యాలి అంటూ ఇక జోష్న అయితే షాకే చూస్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.